ఇల్లార్త వినాయక చవితి ఈ వర్షం మమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా షెడ్ వర్క్ కూడా ఫినిష్ అవ్వలేదు. రేపు ఈవినింగ్ 7:30 పూజ అండ్ స్టిల్ డెకరేషన్ వర్క్ క్లాతింగ్ వర్క్ కూడా ఏం కాలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సడన్ గా అంతా వెదర్ చేంజ్ అప్పటిదప్పట్లా మొత్తం అంతా కొంచెం కోయిన్సిడెన్స్ కానీ సడన్ గా వచ్చేస్తాయి అంటారు కదా. సో అట్లా అయిపోయింది. మనో లీడర్ ముందున్నారు. ఎట్లా అంటే సీరియస్ గా చెప్తున్నా, మొత్తం ఫుల్ వర్షం. మీకు చూడండి, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలిసి నాయిసీ వస్తుంది. ఇంత కష్టపడుతున్నాము మా పప్పా గురించి. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మనోడు ఇట్లా వానాలు కష్టపడుతుండు. సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ ఫటాఫట్. ఒక 10K లైక్స్ కొట్టేయండి, ఒక 1K కమెంట్స్ కొట్టేసేయండి, అయిపోతుంది. ఇగో చూడు ఎట్లా ఎక్కుతున్నావు, చింటూ బాయ్ ఎక్కుతుండు, అక్కడ అమర్ ఎక్కిండు. ఎట్లా అంటే లిటరలీ మాకు ఒక సిచ్యువేషన్ వచ్చిందంటారు కదా, ప్రాపర్ ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటారు. ఇప్పుడు మేమేం చేస్తామంటే కవర్ ని పైన కట్టి ఈ సెంటరింగ్ వాళ్ళకి కొంచెం వర్షం పడుతుందని ఆపినారు. పైన కవర్ కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాం. పాపం వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. నిన్న రప్ప ఒక 10 మంది వచ్చిర్రు, మొత్తం కొట్టేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఒక ముగ్గురు వచ్చిర్రు. ఆ ముగ్గురుతో మనం ఇట్లా కొంచెం పని చేస్తే పని అవుతుంది జల్దీ. ఇక వాళ్ళు పని చేయకుంటే వాళ్ళు అట్లనే కూర్చురు అంటే ఇక మన పని కాదు. రేపు ఇక చూసుకోరు మన చూస్తున్నారు కదా. సీరియస్లీ మాకు రిస్కీ సిచ్యువేషన్ అని చెప్పాలి. చూడండి గైస్, ఇగో ఇంత వానాల రెయిన్ కోట్ వేసుకొని మరి పని చేస్తున్నాము. నేను హెల్మెట్ పెట్టుకోరా, ఎందుకంటే ఫుల్ వర్షం కాబట్టి దీన్ని క్యాప్ అయితే ఉంటుంది తెలియదు. సో అందు గురించి ఆల్మోస్ట్ 10 దాటి 11 అవుతుంది నియర్ బై టైమ్. అండ్ స్టిల్ మేము ఇప్పుడు ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి రేపు ఇవాళ నైట్ మొత్తం చేసి తప్ప రేపు ఈవినింగ్ వరకల్లా మేము పూజ వరకు అన్ని సెట్ చేయలేం. చూసుకోండి గైస్, టైం అయితే 10:43 అవుతుంది. ఇంకా ఇది ఏమంటారు కూడా డెకరేషన్ కాలేదు. ఇప్పుడే సెంటరింగ్ వాళ్ళు వచ్చారు. సెంటరింగ్ వాళ్ళు వచ్చి ఇది వాన పడుతుంది కొంచెం సేపు ఆగండి అని అంటున్నారు. మనకేమో ఆగము. ఇక మా దగ్గర ఒక చిన్న కవర్ ఉంటే ఆ చిన్న కవర్ అయితే కడుతున్నాం. కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. వర్క్ ఈ స్టిల్ గోయింగ్ ఆన్. కవర్ అయితే కట్టేసినాం. కవర్ కట్టేసిన తర్వాత వీళ్ళైతే వర్క్ స్టార్ట్ చేసినారు. లైట్ తోనే బ్యాచ్ మొత్తం వెనకాలకు వచ్చారు. అందరు చేతులు పైకెత్తాలి. వాన పడుతుంది. అందరు ఇంకోసారి అందరు చేతులు పైకెత్తాలి. భయపడవా? భయపడితే అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు వచ్చారు తెలుసా, ఆ బోర్డు నాన్న నిచ్చేపు పచ్చిగా మనలో కర్ర కచ్చేయాలి కాబట్టి ఆడ దెబ్బకు ఐరన్ కదా మొత్తం షాక్ కొడుతుందని దెబ్బకు ప్యాక్ బ్యాచ్ అంతా. ఏం ఫీల్ ఉండదు మామ. స్టార్ట్ అయినా ఫైనల్ రైట్ ఉంపేరా. వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆ ఫుల్ వర్షంలో కూడా వర్కింగ్ మధ్యలోకి వస్తున్నారా నీళ్ళు లేపురా అలా మాత్రం అడు వచ్చి. సో ఆల్మోస్ట్ ముందుకు 2 ఫీట్లు కొట్టిన తర్వాత అయితే సెట్ చేస్తారు. అండ్ ఆ సెట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ కర్రలు బేస్ చేసుకొని కట్ చేసి సైజ్ చూసి ఇక్కడ వాటర్ అయితే జామ్ అయినాయి. సో మనలో ఎందుకంటే వాటర్లా జారుతుంది, భూమి దస్తుంది అంటారు కదా కిందికి. సో కొంచెం బురద లోపలికి ఇట్లా పోకుండా కర్రలు కూడా సెట్ చేస్తారు ప్రాపర్గా. ఇక్కడ కూడా ఇప్పుడు ముందుకు 2 ఫీట్లు వచ్చినాయి, ఒక 2 ఫీట్లు వచ్చినాయి కదా, సేమ్ అట్లనే 3 ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక స్టెప్స్ కిందికి వచ్చేస్తాయి. ఇంతే. ఇది అయిపోయిందంటే ఈ బొక్కలు ఏవైతున్నాయో అది సెట్ చేసేస్తారు. అక్కడ కూడా ఒకటి ఉంది. సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మన క్లాతింగ్ వరకు మోస్ట్లీ వర్షం పడుతుంది కాబట్టి క్లాతింగ్ వాళ్ళు ఇవాళ వస్తారా రారా అనే డౌట్లు ఉన్నాం. వస్తారా ఇక మనకు కూడా క్లారిటీ లేదు. మేబీ వస్తే 1 తర్వాత వస్తుండొచ్చు, ఎందుకంటే నియర్లీ 1 hour పడుతుంది సెట్ కానీ. సో ఇంత 12 అవుతుంది. మన వాళ్ళు
కూర్చున్నారా? ఇంకా డెకరేషన్ వాళ్ళు రాలేదు ఫ్రెండ్స్. ఇంకా డెకరేషన్ రాలే. సో డెకరేషన్ లో మేబీ రేపు మార్నింగ్ వస్తుండొచ్చు. ఫుల్ వర్షం పడ్డది కాబట్టి, వర్షం ఇంతకుముందు ఆగిపోయింది నేను చెప్పిన కదా. ఇప్పుడైతే ప్యాచ్ వర్క్స్ ఏవైతున్నాయో స్టెప్స్ అయిపోయినాయి. స్టెప్స్ ఆల్మోస్ట్ 1 2 3 3 స్టెప్స్ ఇంక్లూడింగ్ పైదోన్, సరే 3 స్టెప్స్ అయితే వచ్చేసినాయి. సో లోపల అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా ఇది ప్యాచ్ వర్క్స్ ఏవైతున్నాయో మొత్తం సెట్ చేస్తే అయిపోతుంది. ఇవాళ 24 అవుతుంది నైట్. ఆల్మోస్ట్ అందరు వెళ్ళినారు. ఇప్పుడు నేను, వెంకట్ గాడు, అమర్, సాయిగడు ఉన్నాం. ఇక భయ వాళ్ళు కూడా, మన కనకరాజు గారు ఉన్నాడు. ఇవన్నీ సెట్ చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ప్యాచ్ వర్క్ ఏవైతున్నాయో అన్నీ సెట్ చేసేసినాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, డెకరేషన్ వాళ్ళు కూడా నాకు తెలిసి రేపు పొద్దునే వచ్చేస్తారు మోస్ట్లీ. ఒక్కసారి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వన్స్ ఇక మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తీసి ఆ వినాయకుని పైన కవర్ కప్పేసేయాలి. ఎందుకంటే వర్షము, వాటర్ కొంచెం అక్కడ ఎందుకంటే ఇప్పుడు పడుతున్నాయి. సో మోస్ట్లీ రేపైతే సెట్ చేసేసాం కాబట్టి అట్లా ఏం కాదు. ఇక రేపైతే వ్లాగ్ క్రేజీ కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ వినాయక చవితిని ఎట్లా సెలబ్రేట్ చేసుకోరో కమెంట్ చేయండి. అండ్ హలో మా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ టైం వచ్చేసి 2 అవుతుంది. అండ్ ఇప్పుడే నేనైతే గణేష్ షెడ్ దగ్గరికి అయితే వచ్చిన. ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా డెకరేషన్ వాళ్ళు వచ్చారు. ఇక ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్గా పనులు అయితే చేపించేస్తున్నాం. ఇక పైన ఎలివేషన్స్ ఉంటాయి కదా, అవి అయితే సెట్ చేస్తున్నారు. నరసింహన్న ముందు అయితే వాళ్ళకి గైడ్ చేస్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అటు ఇటు చేస్తున్నారు, కొంచెం కోపం తెప్పిస్తున్నారు. బట్ ఇక సెట్ చేసేస్తున్నారు. డెకరేషన్ వర్క్ ఇంకా ఆల్మోస్ట్ లోపల క్లాతింగ్ అయిపోయింది. బట్ ఇంకా బయట మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. దిస్ రింగ్ ఛాలెంజింగ్ us to stop the decoration, but you're not gonna leave it. అంత ఈజీగా మేము వదిలిపెట్టే మనుషులం కాదు. సో చూపిస్తా ఏర్పాటు ఎట్లయితున్నాయి. దేకో అవి ఇది వచ్చేసి 25 feet దాకా ఉంటుంది హైట్ మండపం మొత్తం. అండ్ అక్కడ కొంచెం ఫ్రేమింగ్ తక్కువైందని మనలో మళ్ళీ కరెక్ట్ చేస్తున్నారు. సో ప్రాపర్గా సెట్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ లైటింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. సో లోపల ఎలివేషన్ ఎట్లుందని డెకరేషన్ నేను చూపిస్తా. ఫుల్ వర్షం పడుతుంది. బట్ వర్షం అయితే ప్రతిసారి రాత్రి కూడా పనులు అయిపోయినాక ఆగిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ వర్క్స్ మిడిల్ ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో మా ఫైనల్లీ మండపం లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడిప్పుడే స్పీకర్లు, లైటింగ్ అయితే సెట్ చేసేసినాం. ఇప్పుడు పూజకి అయితే టైం అవుతుంది. అండ్ నరసింహన్న ఆల్మోస్ట్ అందరం సెట్ చేసేస్తున్నాం. లైటింగ్ అయితే లోపల 4 లైట్స్ అయితే పెట్టినాం. ఒక్కోటి 240 watts ఉంటాయి. అండ్ యాంప్లిఫైర్ అయితే మనలో ముందే తీసుకొచ్చి పెట్టారు. సో అటు ఇటు పోయి కొంచెం మెల్లమెల్ల సెట్ చేసి పడేసినాం. ఇప్పుడైతే మామిడాకు తోరణాలు కూడా అయిపోయినాయి. కొంచెం బయట ఫినిషింగ్ టచ్ చేసి అయిపోతుంది. కొబ్బరి మటర్ అయితే దేనికి వచ్చినాం. సో ఇక్కడైతే తీసేసినారు. మనలో ఒకటి కొట్టేసారు, కింద మీద పడుకుంటా. ఇంకోటి నడుస్తుంది, ఇంకోటి కొట్టేస్తుంది. వెంకటగడ్ టాటా అశోక్ లీలాండ్, ఇది అశోక్ లీలాండ్ తీసుకుని పోతాం. చింతన నేను వెంకటగాడు. ఇక ఇంకోటి అరణ ఖాళీ బ్రో. తాళం తీసుకున్నావా? గెస్ట్ హౌస్ కి తాళం ఉంది. వాళ్ళు పోయిర్రా ఎవరు సాయాడు. ఇప్పుడు ఇటు పోమా, రైట్ కొట్టాలా? ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయాం. చిందుబాయ్ మారుతులు. ఏ బ్రో హాయ్, ఏం చెప్పాలరా, చాలా రోజులే బండి నడపక. కోడి దింపురా, అది కూడా వచ్చాడు కూడా. సో మా ఫైనల్ మనమైతే రెడీ ఇచ్చేసిన మంచిగా వైట్ షర్ట్, డార్క్ జీన్స్ అయితే వేసేసిన. సో అందరు ఇప్పుడు అన్న వాళ్ళు అయితే ఇంకెళ్ళలేదు ఫ్రెష్ అవ్వడానికి. వెంకటేశ్వర కూడా ఇప్పుడే వచ్చిండు. అండ్ ఇప్పుడు వ్లాగ్ ఉంటుంది చూడండి. బట్ గణేశుడిది రివీలింగ్ మాత్రం కొంచెం ఒక టైప్లో చేస్తాను. సో మావా చూసాడు మన బడాయి గణేష్ని. అండ్ చాలా కష్టపడి అయితే తీసుకొచ్చినాం. ఇక్కడ మన కింద శ్రేణి ఉన్నాడు. అండ్ వెనకాల చాలా చాలా హడావిడి ఉంది. సో ఫైనల్లీ పూజ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. అండ్ పూజ కూడా స్టార్ట్ చేసేసినారు. చూసుకోండి, మన బ్యాచ్, మన చోటా బ్యాచ్ మొత్తం వెనకాల ఉన్నారు చూడండి. సాయిగాడు అయితే సేమ్ షర్ట్, తెల్ల షర్ట్ వేసిండు. అమరాడు ఏవో వాడైతే దూకుంటుండు. అరేంజ్మెంట్స్ అయితే
అమ్మా నేనేం చెప్పాను, వాళ్ళు వేస్తారు మీరు పూజ చేయండి అన్న. మీరు ఆ దండం చూస్తూ ఉంటే పూజ నేను ఏవే మంత్రం అయిపోతాయి. ఆ దండ వాళ్ళకి వదిలేసేయండి. అందుకే నేను వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు నిదానంగా చూసుకుంటారు. మీరు నమస్కారం చేసుకోండి స్వామికి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ పురుషోత్తమాదోక్షణ నృసింహాచారణార్థన ఉపేంద్రాయ కృష్ణాయ నమః. అక్షర మీరు తెచ్చిన పూజా ద్రవ్యాలు ఉంటాయి కదా, వాటి మీద నీళ్లు చల్లాలి. పూజా ద్రవ్యాలు సంప్రోక్ష పూజా ద్రవ్యాలు కలసం మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పూలు అన్ని వరుసగా వేయాలి. కొద్ది కొద్దిగా వేయాలి. ధ్యాయామి ధ్యానం ఆవాహనం భాగ్యం మధ్యం అన్నిటి మీద నీళ్లు చల్లాలి. సో ఫైనల్లీ మావ పూజ అయితే అయిపోయింది. అండ్ మా గణేష్ ఎట్లున్నాడో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు ఎవరున్నారో వీడియోలో తెలిస్తే కామెంట్ చేయండి. ఉన్నాయా నా ప్రసాదంలా అదిరిపోలా 11 రకాలు తినేసినారా అంటే మీరు? నాకు తెలిసి నేను ఒక్కనే అనుకుంటా తినండి. వావ్, వాట్ స్పెషాలిటీ. నాకు తెలిసి ఎక్కడ పెట్టరు ఇట్లా చిప్స్ అన్న. చాలా అప్డేట్ అయ్యింది. చిప్స్ కూడా పెడతాడు. ప్రసాదాలు ఇక్కడ ఎట్లుందా నా ప్రసాదం? కరువులున్నారు తెలుసా వీళ్ళంతా. అన్ని ప్లేట్లు కుండలు కుండలు ఎత్తుకొని వచ్చారు లాస్ట్. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిన మీరంతా? అండ్ ఫైనలీ ఆఫ్టర్ 1 year మన చోటా బ్యాచ్ తో అయితే కలిసాం लाल चढ़ायो अच्छा गजमुख को, रोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुण लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को।